ఓం నమో వెంకటేశాయ. అమృతమయమయ అమృత సుఖమయ గోవింద గోవింద. అమృతమయ ఇమం సోమమాహుస్వభిజ్ఞాః నయనయుగజమత్రే కౌముదీమాత్ర రూపం మరణజననహీనాం త్వాం శృతిర్బోధమాత్రాం అమృత గుణకథాయాం అంతిమాం కోటిమాః అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా భావించుకుని మనసులో ప్రార్థించుకుంటూ శ్రీ శుక్రవారం ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకున్నాం. శ్రీ గణేశ ప్రార్థన. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శైలాగ్రకృత వాసాయ వేదాతీతదయాబ్ధయే లీలా నిర్జిత మాయాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహదీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాంకరహితాబ్జ వికాస శుద్ధం వ్యాసప్రసూత శుకతారకభాసబద్ధం సంసార మూల ఘనతామసనాశ సిద్ధం స్వాకాశమాశ్రయత భాగవతం సమృద్ధం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుక్రవారం 13వ అధ్యాయం వరకు సూర్యవంశాన్ని గురించిన ప్రస్తావనను చక్కగా చేసి సూర్యవంశంలో ఉన్న మహారాజుల గురించి అందరి గురించి దాదాపుగా చెప్పి కొంతమంది రాబోయే తరాల వాళ్ళని వాళ్ళ పేర్లని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ గురించి కూడా చెప్పి సూర్యవంశం దాని చరిత్ర అనే దాన్ని ఒక విధంగా పూర్తి చేసి 14వ అధ్యాయంతో మొదలుపెట్టి చంద్రవంశాన్ని చెప్పడాన్ని ప్రారంభిస్తున్నారు. దానికోసం శ్రీ శుక్రవారం అంటున్నారు 14వ అధ్యాయంలో 9వ స్కంధంలోని 14వ అధ్యాయంలో అంటున్నారు శ్రీ శుక ఉవాచ అథాత శ్రూయతాం రాజన్ వంశ సోమస్య పావనః యస్మిన్ నైలాదయో భూపాః కీర్త్యంతే పుణ్యకీర్తయః. అథ సూర్యవంశాన్ని గురించి విన్న తర్వాత అతః చంద్రవంశాన్ని గురించి కూడా వినాలి కాబట్టి ఆ చంద్రవంశంలోనే సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి రాజన్ ఓ పరీక్షిత్తు శ్రూయతాం విను, నీ కూడా మంచిది, నువ్వు కూడా చంద్రవంశరాజువి కాబట్టి చంద్రవంశం గురించి నువ్వు కూడా విను. వంశః సోమస్య చంద్రుడి యొక్క వంశంకి పావనః చాలా పవిత్రమైనది, వినేవాళ్ల యొక్క మనసులను శుద్ధం చేసేది. ఈ చంద్రవంశంలో ఉండేటువంటి రాజుల యొక్క చరిత్రలను వింటే వాళ్ళు గనక తప్పులు ఏమైనా చేసినట్లు అనిపిస్తే ఆ తప్పులు చేయకుండా ఉండి మనస్సును బాగు చేసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. అలాగే వాళ్ళు ఏమైనా మంచి చేస్తే ఆ మంచిని అలవాటు చేసుకుని మనస్సుని బాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి వంశం ఇది కాబట్టి వినేవాళ్ళకి కూడా వాళ్ళు రాజులు అవ్వని కాకపోని లేదా దాంతో సంబంధం ఉందని లేకపోయినా వినేవాళ్ళకు కూడా లాభాన్ని కలిగించే అంతఃకరణ శుద్ధిని కలిగించేటువంటి పావనమైన వంశం ఇది. యస్మిన్ ఈ వంశంలోనే ఐలాదయః ఇలా అనే ఆవిడ యొక్క కుమారుడు పురూరవుడు మొదలైన వాళ్ళ యొక్క చరిత్ర గురించి చెప్తాము. వాళ్ళ గురించి వాళ్ళ యొక్క విశేషాల గురించి వాళ్ళ పుణ్య కీర్తులను గురించి చెప్తాము. ఐలాదయః భూపాః ఆ మహారాజులు పుణ్యకీర్తయ చాలా పుణ్యమైనటువంటి కీర్తి కలిగిన వాళ్ళు
కీర్త్యంతే. ఇక్కడ వాళ్ళ గురించి ప్రస్తావన చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ప్రధానంగా ఉన్నారు, వాళ్ళ గురించి మనం చెప్పుకుందాము విందుగారి అని చెప్పారు. అథాత శ్రూయతాం రాజన్ వంశ సోమస్య పావనః యస్మిన్ ఐలాదయో భూపా కీర్త్యంతే పుణ్యకీర్తయ. సూర్యవంశం గురించి చెప్పేటప్పుడు సూర్యవంశం సాక్షాత్తుగా పరమాత్మ నుంచే వచ్చింది అనే మాట చెప్పారు. ఇక్కడ కూడా సహస్ర శిరసః పుంసః నాభిర్వరద సరోరుహ జాతస్యాసీత్ సుతో ధాతుః అత్రి పితృసమో గుణైః అని ఆ పరమాత్మ నుంచే ఈ వంశం కూడా ప్రారంభమైంది అని చెప్తున్నారు. ఒకడే పరమాత్మ అయినప్పుడు ఆ పరమాత్మ ఇన్ని రకాల సృష్టికి హేతువైనప్పుడు ఆయన నుంచే సూర్యవంశమైనా రావాలి, ఆయన నుంచే చంద్రవంశమైనా రావాలి, ఆయన నుంచే గర్గవంశం రావాలి, ఆయన నుంచే భృగువంశం, ఆయన నుంచే వశిష్ఠుల వారి గోత్రం అన్ని ఆయన దగ్గర నుంచే రావాలి కదా. అలాగే ఈ చంద్రవంశం కూడా ఆయన దగ్గర నుంచే వచ్చింది. ఇలా సహస్ర శిరసః 1000 శిరస్సులున్న వేల శిరస్సులున్న ఆ పరమాత్మ యొక్క పుంసః, ఆ పరమ పురుషుడి యొక్క నాభిర్వరద సరోరుహ, బొడ్డే ఒక పెద్ద చెరువల్లే ఉంటే నాభిర్వరదం, అందులో ఒక తామర పువ్వు పుడితే ఆ తామర పువ్వు నుండి జాత బ్రహ్మగారు పుట్టాడు. ఆ జాతస్య ఆసీత్ సుతః ధాతు, ఆయనే ధాత. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టి చేసేవాడు ఆయనే, పరమాత్మ తరపున సృష్టి కార్యాన్ని ఎత్తుకున్నవాడు ఆయనే, ఎత్తుకెత్తుకున్నవాడు ఆయనే. ఆయనకి ఆయన లాంటి పిల్లవాడు పుట్టాడు. సుతః అత్రి, ఆయన లాంటి పిల్లవాడే పితృసమః గుణైః. ఆ బ్రహ్మగారికి ఏమాత్రం తీసుకోడు, బ్రహ్మగారి కంటే ఏమాత్రం తక్కువ కాడు, బ్రహ్మగారితో సమానమైన వాడు అత్రి అనే పిల్లవాడు పుట్టాడు. ఆయన జ్ఞానం గురించి చెప్పుకోవాలా, ఆయన గురించి, ఆయన తపస్సు గురించి చెప్పుకోవాలా, ఆయన ప్రభావం గురించి చెప్పుకోవాలా, లేదా ఆయన త్రిగుణాతీతత్వం గురించి చెప్పుకోవాలా, ఆయన శాంతిని గురించి చెప్పుకోవాలా, ఏం చెప్పుకోవాలని అనుకున్నా అవన్నీ బ్రహ్మగారితో సమానంగా ఉంటాయి. అలాంటి పిల్లవాడు ఈ అత్రి మహర్షి గారు, ఆయన పిల్లవాడుగా పుట్టాడు. సహస్ర శిరసః పుంసః నాభిర్వరద సరోరుహ జాతస్యాసీత్ సుతో ధాతుః అత్రి పితృసమో గుణైః. ఆయన ఒకరోజు కూర్చుని సమాధి స్థితికి వెళ్ళిపోయి ఆ సమాధి స్థితిలో అఖండానందాన్ని అనుభవించి ఆ ఆనందాన్ని, ఆ ఆనంద పారవశ్యాన్ని తట్టుకోలేక కళ్ళలో కాస్త నీళ్లు నింపుకున్నాడు. ఆనంద బాష్పాలను కాస్తంత కళ్ళలో నింపుకున్నాడు. మనసులోనే దాగని ఆనందం, ఈయనే పట్టలేని ఆనందం కన్నీళ్ళ రూపంలో కళ్ళలో మాత్రం దాగుతుందా? దాగకపోయేసరికి ఆ కన్నీరు ఒక చుక్కగా కిందకి జారేసరికి తస్య దృభ్యో భవత్పుత్రః సోమో మృతమయః కిల విప్రౌషద్భ్యుడు గణానాం బ్రహ్మణా కల్పితః పతిః. తస్య దృభ్యః, ఆ ఆనందాశ్రువు నుంచి, లేదా ఒకటి వెంట ఒకటి 2-3 ఆనందాశ్రువులు కాలితే ఆ ఆనందాశ్రువుల నుంచి ఒక పిల్లవాడు పుట్టుకొచ్చాడు. మనం ఇంతకుముందే ఒకసారి లీలగా అనుకున్నాము. సృష్టి ప్రారంభంలో ఉండేటువంటి జన్మ లేదా వాళ్ళ యొక్క జన్మలు మనలాంటివి, లేకపోతే మనం అనుకునేటట్లుగాను ఉండవు అని. అలాగే ఈ చంద్రుడి యొక్క జన్మ కూడా అలా లేదు. ఆయన ఆనంద బాష్పాలు లాలిస్తే ఆనంద బాష్పాలన్నీ ఒక ముద్దగా తయారైతే ఆ ముద్ద చంద్రుడిగా వచ్చాడు. భగవత్పుత్ర సోమ, చంద్రుడు అమృతమయ కిర, అమృతమయంగా పుట్టాడు. ఏంటంటే ఆనందాశ్రువుల నుంచి పుట్టినవాడు కదా, అందుకని అమృతమయంగా పుట్టాడు. ఇది కాక ఆనందాశ్రువులు అంటే జలం కదా, నీరు కదా, కాబట్టి జలమయంగా పుట్టాడు. నీరుకు కూడా అమృతం అని పేరుంది కాబట్టి అమృతమయంగా, జలమయంగా ఈయన పుట్టాడు. జలం అంటే చల్లనిది కదా, నీరు చల్లగా ఉంటుంది. ఈయన కూడా చల్లగా పుట్టాడు, అమృత కిరణుడుగా చల్లగా పుట్టాడు. ఇంకా ఆయన అమృతానందాన్ని అనుభవిస్తున్నాడు కదా అత్రి మహర్షి గారు. ఆ ఆనందం తాలూకు బాష్పాలు కదా ఇవి. కాబట్టి ఆ అమృతపు ఛాయలు కూడా, ఆ అమృతం సుధ అనుకుంటాం కదా, దాని తాలూకు ఛాయలు కూడా ఈయనలో ఉన్నాయి. దాంతో ఈయన ఇంకా అమృత కిరణుడు అయిపోయాడు. కిలా ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అంటే ఇలాంటి జన్మ ఒకటి ఉంటుంది అంటేనే ఎవరు నమ్మలేరు. జన్మ ఉంటుంది అంటే నమ్మలేకపోవడం కాదు, చంద్రుడిలో ఇన్ని విశేషాలు ఉన్నాయి అంటే కూడా ఎవరు నమ్మలేరు. చంద్రుడు అంటే ఆఫ్టర్ ఆల్ ఏదో చిన్న పిండం అంటే గుండ్రంగా ఉండేటువంటి భాగం, అందులో సూర్యుడి తాలూకు వెలుగు పడితే అది రిఫ్లెక్ట్ అయితే మనకి ఏదో వెన్నెలా కనిపిస్తుంది.
అనుకుంటామే భౌతికంగా చూసినప్పుడు. కానీ చంద్రుడిని మాత్రం కాదు, చంద్రుడి తాలూకు జన్మ, ఆయన యొక్క ప్రభావం అన్నీ చాలా పెద్దవి అని శ్రీ శుక్ర వారు కిల అనే పదంతో చెబుతున్నారు. ఈయన చూసి బ్రహ్మగారికి ముచ్చటేసింది. బ్రహ్మగారి మనవడే వరుసపోతాడు కదా, బ్రహ్మగారి మానసపుత్రుడు అత్రి మహర్షి అయితే ఆయనకి ఆనంద బాష్ప పుత్రుడు ఈ చంద్రుడు. అందువల్ల బ్రహ్మగారికి మనవడు అవుతాడు. మనవడిని చూసి బ్రహ్మగారు చాలా చాలా ముచ్చటపడ్డాడు. ముచ్చటపడి బ్రాహ్మణులకి నువ్వు అధిపతి అవ్వు అని చెప్పి ఆయనకు ఒక ఆధిపత్యం ఇచ్చాడు. మనసులో తృప్తి ఉండగా ఔషధి అంటే 6 నెలలకు ఒకసారో లేదా సంవత్సరానికి ఒకసారో ఓ పంటలాగా పండి ఆయన వెంటనే పడిపోయేటువంటి సస్యాలు ఉంటాయి కదా, ఆ సస్యాలకు కూడా నువ్వే అధిపతి అవ్వు అని మళ్ళీ ఒక ఆధిపత్యం ఇచ్చాడు. అది కూడా చాలగా రాత్రిపూట వెలిగేటువంటి నక్షత్రాలకు అన్నిటికీ నువ్వే అధిపతివి అని 3వ ఆధిపత్యం కూడా ఇచ్చాడు. ఈయన అందానికి అని అనుకోవడానికి వీల్లేదు. ఈయనలో ఉండేటువంటి గుణాలకి, ఈయన జన్మ కారణమైనటువంటి అత్రిగారి అఖండానందానికి మురిసిపోయి ముచ్చటపడి ఈ ఆధిపత్యాలన్నీ కట్టబెట్టాడు. విప్ర ఔషధి ఉడుగణానాం బ్రహ్మణ కల్పిత తస్య దృభ్యో భవత్పుత్ర సోమో మృతమయ కిల విప్రౌషధ్యుడు గణానాం బ్రహ్మణ కల్పిత పతి. ఆధిపత్యం వస్తూనే ఈ సోముడు ఏం చేశాడు, చంద్రుడు ఏం చేశాడు, నేను రాజుని, బ్రాహ్మణులకు కూడా నేనే రాజుని, ఔషధులకి నేనే రాజుని, అలాగే నక్షత్రాలకి నేనే రాజుని, కాబట్టి రాజుని కాబట్టి రాజసూయ యాగం చేయాలి అని అనుకున్నాను. రాజా రాజసూయేన స్వరాజ్యకామోయ చేత అని శృతి వాక్యం. రాజయ్య ఉన్నవాడు నేను స్వరాట్టునవ్వాలి, రాజుల్లో కన్నా శ్రేష్ఠుడవ్వాలి అని అనుకుంటే రాజసూయ యాగం చేయాలి. అలాగే చంద్రుడు కూడా నేను ఇంకా రాజుల్లో కల్లా శ్రేష్ఠుడవ్వాలి, వరుణో రాజా అని ఆయన ఉన్నాడు, ఇంకో రాజు ఉన్నాడు, వీళ్ళందరికీ నేనే శ్రేష్ఠుడవ్వాలి అని అనుకుని రాజసూయ యాగం చేశాడు. సోయజత్ రాజసూయేన విజిత్య భువనత్రయం పత్నీం బృహస్పతే దర్భ తారాం నామ అహరద్వరాత్. రాజసూయాగం చేశాడు. సోయజత్ రాజసూయేన రాజసూయాగం చేశాడు. రాజసూయాగం చేయాలని మిగతా రాజులు ఒప్పుకోవద్దు. భూమి మీద ఉన్న రాజులు పాపం చంద్రుడి ముందు ఏమాత్రం లెక్కలేని వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారేమో. ఈ వరుణో రాజా, ఆ రాజా, ఈ రాజా, సామర్థ్యం ఉన్న రాజా, వాళ్ళందరూ ఎందుకు ఒప్పుకుంటారు. ఒప్పుకోపోయేసరికి వాళ్ళు ఏదో యుద్ధానికి దిగితే విజిత్య భువనత్రయం అందరినీ గెలిచేశాడు తన సామర్థ్యంతో. అత్రి మహర్షి గారు ఇచ్చినటువంటి జన్మ బలంతో అందరినీ గెలిచేశాడు. గెలిచేస్తే రాజసూయాగం చేసేసాడు. ఈయన అందరినీ గెలవటం ఎవరికి ఇబ్బంది లేదు, లేదా రాజసూయాగం చేసుకున్నా సరే పర్వాలేదు. ఈయన రాజు అనేది బ్రహ్మగారు కట్టబెట్టింది ఎవరికి ఇబ్బందికరం కాదు. కానీ ఇవన్నీ కలిసి వచ్చేసరికి ఈయనలో మాత్రం దర్పం అయిపోయింది, అహంకారం వచ్చింది. ఆ అహంకారంతో నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక నమ్మకంతో ఏం చేశాడు, బృహస్పతి గారి పత్ని అయినటువంటి తారని, పత్ని బృహస్పతే తారాం దర్ప, ఈ దర్పంతో జన్మదర్పం ఒకటి, ఆధిపత్య దర్పం ఒకటి, అందరినీ గెలిచిన దర్పం, రాజసూయ యాగం చేసి నేను స్వరాట్టునయ్యాను అనేటువంటి దర్పం, ఈ దర్పం అంతా కలిసి అహరత్ బలాత్కారంగా ఆయన ఎత్తుకుపోయాడు. సోయజత్ రాజసూయేన విజిత్య భువనత్రయం పత్నీం బృహస్పతే దర్పాత్ తారాన్నామ అహరత్ బలాత్ అని శ్రీ శుక్రవారు చెప్తున్నారు. దేవతామూర్తులను గురించి లేకపోతే ఆ దేవతలు చేసినటువంటి పనులని గురించి చెప్పుకునేటప్పుడు మానవ భాషలో చెప్తున్నారు కాబట్టి ఇలా అనిపిస్తుంది. కానీ అలాంటి అర్థాల్లో మనం తీసుకోకూడదు. ఈ రోజుల్లో మనకు వ్యవహారంలో ఉండే అహరత్ అనేటువంటి అర్థం ఇందులో లేదు. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని రహస్య సంకేతాలను ఈ భాషలో ఉంచారు. ఆ జ్యోతిష్ శాస్త్రంలో ఉండే రహస్య సంకేతాలు సూర్యుడికి బృహస్పతికి ఉండేటువంటి సంబంధము, ఆ సంబంధాన్ని మనకి చెప్పినా అర్థం కావు, ఆ పరిభాషలో అస్సలు అర్థం కావు. కాబట్టి ఏదో కథామాత్రంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇది చెప్పడం చంద్రుడి గురించి వచ్చినప్పుడల్లా ఈ కథను గురించి చెప్పడం అనేది ఒక రివాజు. ఆ రివాజు ప్రకారం చెప్తున్నారు. యదాస దేవగురుణా యాచితో భీక్ష్ణశో మద నాత్యజత్ తత్కృతే జిజ్ఞే సురదానవ విగ్రహ. బృహస్పతి గారు దేవగురు అయినా సరే ఏం చేశాడు ఆయన, యదాస దేవగురుణ యాచిత, వెళ్ళి బాబు నా భార్యను విడిచిపెట్టు అని ఆయన్ని వేడుకున్నాడు. ఒకసారి వేడుకోలేదు, అభీక్ష్ణశ మళ్ళీ మళ్ళీ వేడుకుంటూనే ఉన్నాడు. ఎంత వేడుకున్నా సరే
ఆధిపత్య దర్పంతో, ఆయన మద ఆ అహంకారంతో అస్సలంటే అస్సలు విడిచిపెట్టలేదు. నాట్యజత్ అనే సంగతి ఎప్పుడైతే తేలిపోయిందో, వదలడు, ఈయన అస్సలంటే అస్సలు వదిలిపెట్టడు అని ఎప్పుడు తేలిందో, అప్పుడు తత్కృతే ఆ తార కోసం యజ్ఞే సురదానవ విగ్రహ, రాక్షసులకి అలాగే దేవతలకి, దానవులకి దేవతలకి కూడా యుద్ధం అనేది ఏర్పడిపోయింది. యదాస దేవగురుణ యాచితో భీక్ష్ణశోమన నాత్యజత్ తత్కృతే యజ్ఞే సురదానవ విగ్రహ. దేవదానవ సమరం, దేవదానవ సంగ్రామం అనేది పెద్ద ఎత్తున సాగింది. అదేంటి, చంద్రుడు గారేమో బృహస్పతి గారి భార్యను తీసుకొచ్చేస్తే దేవతలకి రాక్షసులకి ఎందుకు యుద్ధం జరగాలి, ఇదేదో సంబంధం లేని వ్యవహారంగా ఉంది అంటే పరిస్థితులు అలా వచ్చాయి. ఎలా వచ్చాయి? శుక్రో బృహస్పతేర్ద్వేష అగ్రహీత్ సాసురోడుపం హరో గురు సుతం స్నేహాత్ సర్వభూతంగామృత. ఈ వ్యవహారం శుక్రాచార్యుడి దగ్గరికి చేరింది. శుక్రాచార్యుడికి కేవలం ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఏమని? చంద్రుడు బృహస్పతి గారి భార్యను ఉంచుకున్నాడు, తీసుకొచ్చేసాడు. ఆ తీసుకొచ్చినప్పుడు ఆయన ఎంత వేడుకున్నా సరే పంపించడం లేదు, తిరిగి పంపించడం లేదు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే ఈయన ఆలోచించి బృహస్పతి గారి వెంట ఇంద్రుడు ఉన్నాడు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఇంద్రుడు సైన్యంతో సహా వజ్రాయుధాన్ని తీసుకుని చంద్రుడు మీద పడిపోతే బృహస్పతి గారు లాభపడిపోతాడు. మనకి బృహస్పతి గారు అంటే పడదు కాబట్టి ఏం చేయాలి అంటే మనం చంద్రుడిని సపోర్ట్ చేయాలి అని అనుకుని ఈ శుక్రాచార్యుడు రాక్షసుల్ని రెచ్చగొట్టి రాక్షసులకి చెప్పి మనం బృహస్పతి గారికి ఇంద్రుడికి వ్యతిరేకంగా పనిచేద్దాము అని వాళ్ళని ఒప్పించి తాను చంద్రుడి వెంట ససైన్యంగా రాక్షస సైన్యంతో సహా నిలిచాడు. శుక్రుడు బృహస్పతి గారి మీద ఉండే ద్వేషం కొద్ది అగ్రహి సాసురోడు రాక్షసులతో సహా తాను చంద్రుడి పక్షాన్ని ఆశ్రయించాడు, చంద్రుడి వెంట నిలిచాడు. ఇది కూడా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన వ్యవహారం. నిజానికి శుక్రాచార్యుడికి అంత బృహస్పతి గారి మీద ద్వేషం ఏం లేదు. శుక్రాచార్యుడు ఆన్పార్విత బృహస్పతి అని అంటారు, జ్యోతిష్ శాస్త్రంలో కూడా అంతే. కానీ వాళ్ళిద్దరికీ ఉండేటువంటి కొన్ని రకాల వైరుధ్యాల వల్ల అలా అనిపిస్తుంది. ఏమైనా మొత్తం మీద కథాగమనంలో వెళుతున్నాం కాబట్టి ఆ శుక్రాచార్యుల వారు ఈయన వెంట నిలిచాడు, చంద్రుడి వెంట నిలిచాడు. మరి రాక్షస సైన్యం అంతా ఎదుర్కొండా నుంచుంటే ఈ దేవతలు ఏమాత్రం వాళ్ళతో పోరాడతారు. అందుకని బృహస్పతి గారు ఏం చేశారంటే తెలివిగా వెళ్ళి పరమేశ్వరుడిని ప్రార్థించాడు. హరహ పరమేశ్వరుడు ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయనకి బృహస్పతి గారి మీద స్నేహం ఉంది, బృహస్పతి గారి మీద కొంచెం ఎక్కువ అభిమానం ఉంది. ఎందుకు అభిమానం ఉంది అంటే బృహస్పతి గారు గురుసుత, పరమేశ్వరుడికే గురుపుత్రుడు లాంటి వాడు. గురుపుత్రుడు కథాగమనం కాబట్టి గురుపుత్రుడు ఆయన. ఎలా గురుపుత్రుడు అయ్యాడు అంటే బృహస్పతి గారు అంగిరో మహర్షి గారి యొక్క కొడుకు. అంగిరో మహర్షి గారు పెద్ద మహర్షి గారు. ఆయన గణం కూడా చాలా పెద్దది, చాలా ప్రభావవంతుడు. ఆయన సామాన్యుడు కాడు. ఏ దేవత లేకపోయినా సరే ఆ దేవత తాలూకు పని చేయగలిగినటువంటి మహానుభావుడు. అగ్ని లేడు అంటే అగ్ని తాలూకు పనులన్నీ తాను అక్కడే చేయగలడు. అంత తపశక్తి ఉన్నవాడు, అఖండమైనటువంటి ప్రభావం ఉన్నవాడు. ఆయన గురించి ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది. ఆ అంగిరో మహర్షి గారు ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడికే గురువుగా వ్యవహరించవలసి వచ్చింది. ఎలా వ్యవహరించవలసి వచ్చింది అంటే సతీ వియోగం జరిగిన తర్వాత, సతీదేవి దక్షుడు ఆ ఇన్సిడెంట్ అంతా జరిగిన తర్వాత పరమేశ్వరుడు ఆ సతీదేవి వియోగంతో చాలా బాధపడ్డాడు. చాలా ఎంతంటే సామాన్య మానవుడు ఎలా దుఃఖపడతాడో అలా దుఃఖపడ్డాడు. ఆ దుఃఖంలో ఆయన దాదాపు అన్ని మర్చిపోయాడు. ఏమీ గుర్తులేదో అన్ని మర్చిపోయాడు. మర్చిపోతే అప్పుడు ఈ అంగిరో మహర్షి వెళ్ళి ఆయనకు అన్ని గుర్తు చేశాడు. ఆయనకు అన్ని ఉపదేశం చేసి నువ్వు స్వస్వరూపుడివి అని ఏమని చెప్పి మొత్తం మీద పరమేశ్వరుడికే ఉపదేశం చేసి ఆయనకి చాలా గుర్తు చేశాడు. ఆయనకు మళ్ళీ జ్ఞానాన్ని పునఃప్రతిష్ఠాపన చేశాడు. కాబట్టి అంగిరో మహర్షి గారు పరమేశ్వరుడి గురువు అని పురాణాల్లో ఒక గాథ, పురాణాల్లో ఒక వాదన. ఎలాగైతే శ్రీకృష్ణుడికి సాందీపని మహర్షి గారు గురువు అని అంటారు, అలాగే పరమేశ్వరుడికి అంగిరో మహర్షి గారు గురువు అని వాదన. శ్రీరాముడికి వశిష్ఠుడు, శ్రీకృష్ణుడికి సాందీపని, పరమేశ్వరుడికి అంగిరో మహర్షి గారు గురువు అని చెప్పుకుంటారు. కాబట్టి ఈ గురుసుతం అనే భావనతో ఈయన గురుపుత్రుడు అనే
భావంతో స్నేహంతో పరమేశ్వరుడు ఈయన వెంట ఉండడానికి ఒప్పుకున్నాడు, బృహస్పతి గారి వెంట ఉండడానికి ఒప్పుకున్నాడు. ఉండడానికి ఒప్పుకుంటే ఆయన ఉత్తి చేతులతో రాడు, ఒక్కడే రాడు, ఆయన ఆయుధాలు తెచ్చాడు. అలాగే సర్వభూత గణావృత, తన వెంట ఉండే భూతగణాల వాళ్ళని అందరినీ పిలిపించేసాడు. తన మాట వినే భూతగణాలన్నిటినీ తన వెంట ఉండి బృహస్పతి గారి తరపున యుద్ధం చేయమని చెప్పాడు. శుక్రో బృహస్పతేర్ద్వేష అగ్రహీ సాసురోడుపం హరో గురు సుతం స్నేహ సర్వభూత గణావృత. సర్వదేవ గణోపేత మహేంద్రో గురుమన్వయ సురాసుర వినాశోభూత్ సమరస్ తారకామయ. సర్వదేవ గణోపేతో మహేంద్ర, ఇంద్రుడు కూడా తన బృహస్పతి గారు గురువు గారు కదా, తన గురువు గారిని ఏమి తగ్గనివ్వలేదు. ఆయన ఏం చేశాడు, దేవతలందరినీ తీసుకుని బృహస్పతి గారు వెంట నడిచాడు. సర్వదేవ గణోపేత, దేవతాగణాలు అందరినీ వెంటేసుకుని మహేంద్రుడు గురుమన్వయాత్, బృహస్పతి గారి పక్షాన్ని వచ్చున్నాడు. దాంతో యుద్ధం చాలా పెద్ద ఎత్తున సాగింది. ఆ యుద్ధంలో సురాసుర వినాశోభూత్, ఇటువైపు దేవతలు అటువైపు దానవులు ఇద్దరు కూడా చాలా నష్టపోయారు. నష్టపోలేదు భూతగణాలు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని కొట్టగలిగిన వాళ్ళు ఈ సృష్టిలో మరొకళ్ళు లేదు. అందువల్ల వాళ్ళు ఇటు ఎవరిని కావాలంటే దేవతల్ని కొట్టగలరు, అటు రాక్షసుల్ని కూడా కొట్టగలరు. రాక్షసుల్ని కొట్టే పనిలో ఉన్నారు కాబట్టి రాక్షసుల్ని కొడుతూ పోయారు. వాళ్ళు నష్టపోలేదు, కానీ రాక్షసుల దెబ్బకి దేవతలు నష్టపోయారు. దేవతల దెబ్బకి అలాగే భూతగణాల దెబ్బకి రాక్షసులు నష్టపోయారు. సురాసుర వినాశ చాలా నష్టపోతే, ఇంతకీ ఈ యుద్ధం ఎందుకు జరుగుతోంది అని ప్రశ్న వచ్చింది. సమర యుద్ధం జరుగుతోంది, పెద్ద యుద్ధం జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అంటే తారకామయ, తార అనే ఆవిడ కోసం జరుగుతోంది అని తెలాల్సి వచ్చింది. ఈ తార అనే ఒక వ్యక్తి కోసం ఇటు దేవతలు, అటు దానవులు, భూతగణాల వాళ్ళు వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుని ఒకరికొకరు నష్టపరుచుకున్నారు. సర్వదేవ గణోపేతో మహేంద్రో గురుమన్వయ సురాసుర వినాశోభూత్ సమరస్ తారకామయ. ఇది బృహస్పతి గారి తండ్రి అంగిరో మహర్షి గారికి నచ్చలేదు. ఆయనకి ఇలాంటి యుద్ధాలు ఇవన్నీ పడవు. ఆయన మహాసత్వ గుణ సంపన్నుడు. అందుకని ఏం చేశాడు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. నివేదితోథాంగిరస సోమం నిర్భత్స్య విశ్వకృత్ తారాం స్వభర్త్రే ప్రాయచ్చత్ అంతర్వర్తిని వైపతి. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారికి ఉన్నదంతా చెప్పాడు. నివేదిత అంగిరస, అంగిరో మహర్షి గారు వెళ్ళి, ఇదో మా అబ్బాయి బృహస్పతి గారు, అతని భార్య తార ప్రస్తుతం చంద్రుడు బలాత్కారంగా తీసుకెళ్లాడు, తిరిగి ఇవ్వనంటున్నాడు. దానికోసం దేవదాన సంగ్రామం ఏర్పడింది. అందులో దేవతలకి రాక్షసులకి ఇద్దరికి నష్టం ఏర్పడుతోంది. మీరు పూనుకోవాలి, మధ్యవర్తి గారు వచ్చి ఈ సమస్యని సాల్వ్ చేయాలి, ఈ సమస్యను పూర్తిగా తీర్చాలి అని ప్రార్థించాడు. దాంతో బ్రహ్మగారు రంగంలోకి వచ్చారు. వచ్చి సోమం నిర్భత్స్య, చంద్రుడిని నానా చివాట్లు పెట్టాడు. సోమం నిర్భత్స్య, మరి నానా చివాట్లు పెడితే బృహస్పతి గారు చెప్తే ఒప్పుకోలేదు, ఇంకోటి చెప్తే ఒప్పుకోలేదు. సాక్షాత్తు పరమేశ్వరుడే బృహస్పతి గారి వెంట ఉన్నా సరే ఈ చంద్రుడు ఒప్పుకోలేదు. మరి బ్రహ్మగారు చెప్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన విశ్వకృత, ఈ విశ్వం మొత్తాన్ని సృష్టి చేసిన వాడు కదా, తనకి తాతగారు వరుస కదా, అందరూ చంద్రుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకుని తారాం స్వభర్త్రే ప్రాయచ్చత్, తారని బృహస్పతి గారికి తిరిగి ఇచ్చేసేసాడు. ఇచ్చేస్తే బృహస్పతి గారు సంతోషించారు. పతి బృహస్పతి గారు సంతోషించారు, తారాపతి. కానీ అంతర్వర్తిని ఆవిడ గర్భవతిగా ఉంది అని తెలుసుకున్నాడు. తెలిసిందే. నివేదితోథాంగిరస సోమం నిర్భత్స్య విశ్వకృత్ తారాం స్వభర్త్రే ప్రాయచ్చత్ అంతర్వర్తిని వైపతి. దాంతో తారతో ఆయన బృహస్పతి గారు ఈ మాట అన్నారు. త్యజాశు దుష్ప్రజ్ఞే మత్క్షేత్రాదాహితం పరై నాహంత్వాం భస్మసాత్ కుర్యాం స్త్రియం సాంతానిక సతి. త్యజ గర్భంలో ఉండే ఆ పిండాన్ని వదిలిపెట్టు. పిండం అంటే గర్భంలో ఉండే శిశువుని తొందరగా వదిలిపెట్టు. త్యజ దుష్ప్రజ్ఞే, నీకు అసలు తెలివి లేదు. మత్క్షేత్రాదాహితం పరై, నువ్వు నా భార్యవి, మరి నీ కడుపులో ఇంకొకటి బిడ్డ ఎలా పెరుగుతున్నాడు? మత్క్షేత్రాదాహితం పరై, అలా పెరగకూడదు, నువ్వు వదిలిపెట్టేసేయి. వదిలిపెట్టేస్తే నువ్వు నన్ను ఏమన్నా చేస్తావా అని అడగబోకు. నేను చేయను. ఎందుకంటే నువ్వు స్త్రీవి కాబట్టి నేను చేయను. నాహంత్వాం భస్మసాత్ కుర్యాం స్త్రియం, నువ్వు స్త్రీవి కాబట్టి నువ్వు ఇంత తప్పు చేసినా సరే నేను నిన్ను
నేను నిన్నేమీ ఇబ్బంది పెట్టను, నువ్వు మొదలు ఆ గర్భస్థ శిశువును బయటికి తెప్పించేసేయి అని అన్నాడు. నమ్మను, నేను తప్పు చేశాననే కోపంతో ఉంటావు కాబట్టి గర్భిణీ వధ లేదా గర్భిణికి ఇబ్బంది కలిగించడం అనేది ఎంతటి సందర్భంలోనైనా దోషం కాబట్టి ఆ దోషం చేయకూడదు అనే ఉద్దేశంతో నువ్వు లోపల ఉండే శిశువుని బయటికి తెమ్మంటున్నావు, శిశువు బయటకు వస్తూనే నన్ను భస్మ చేసేస్తావు నువ్వు అంటే దానికి ఏమన్నాడంటే సాంతానిక, నేను కూడా సంతానార్థినే నేను ఈ పనులు చేయను, నాకు సంతానమన్నా నువ్వన్నా స్త్రీలన్నా అందరన్నా గౌరవం కాబట్టి నేను ఆ పనులు చేయను అని అన్నాడు. అప్పటికీ నమ్మకపోతే సతీ అని కూడా పిలిచాడు. నీ మీద నాకు ఎలాంటి దుర్భావము లేదు, ఇది వింటున్న మనుషులు ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటారేమో కానీ ఇందులో అవన్నీ లేవు. అసలు వాస్తవానికి గురుడికి శుక్రుడికి లేదా గురుడికి చంద్రుడికి గురువుకి బుధుడికి ఉండేటువంటి ఆధిపత్యాలు లేదా భావాలు జ్యోతిష్ శాస్త్ర పరిభాష ప్రకారం వాళ్ళకి ఉండేటువంటి శత్రుత్వాలు వీటిని నిర్ణయించడానికి చెప్పుకునే కథలో భాగం ఇది. తార అనే ఆవిడ మీద దోషమేమీ లేదు, అలాగే చంద్రుడి మీద లేదు, ఎవరి మీద దోషం లేదు. ఇదంతా ఒక అంతరార్థాలతో కూడినటువంటి వ్యవహారము కాబట్టి నీకేం పర్వాలేదు, నిన్నేం చేయను, మంచిదాన్ని అని పిలిచాడు. పుత్రుడు కనుక బయటకు వచ్చేస్తే లేదా లోపల ఉండేటువంటి శిశువు బయటకు వచ్చేస్తే నిన్నేం చెయ్యను, కానీ నువ్వు తొందరగా పని చెయ్యి అని చెప్పాడు. త్యజాషు దుష్ప్రజ్ఞే మత్క్షేత్రాదాహితం పరై నాహంత్వా భస్మసాత్కుర్యాం స్త్రియం సాంతానికస్సతి. తత్యాజ వ్రీడితాతారా కుమారం కనకప్రభం స్పృహామాంగిరసశ్చక్రే కుమారే సోమదేవచ. దాంతో ఆవిడ వ్రీడిత కొంచెం సిగ్గుపడి తత్యాజ తార, ఆ తార అనే ఆవిడ కుమారం తన కుమారుడిని బయటికి వదిలిపెట్టింది. ఆయన కుమార అని కూడా పేరు. కుమారం కనకప్రభం, బంగారంలాగా దగదగా మెరిసిపోతున్న ఒక కుమారుడిని తన యోగ శక్తితో బయటికి తీసుకొచ్చేసేసింది. బయటకు వచ్చిన తర్వాత అతన్ని చూసి బృహస్పతి గారికి పడే ముచ్చటపడ్డాడు. ఎంత అందంగా ఉన్నాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు, వీడు నా కొడుకు అని అనుకున్నాడు ఆయన. స్పృహాం ఆంగిరసశ్చక్రే, అంగిరో మహర్షి గారి పిల్లవాడైనటువంటి బృహస్పతి గారే ఈ బుధుడు అనే ఆయన నాకు పిల్లవాడు అని అనుకున్నాడు. కుమారే, ఈ లోపల చంద్రుడు వచ్చి చంద్రుడు కూడా ఈయన నా కొడుకు అని అన్నాడు. దాంతో తగాదా తీరిపోయింది అనుకున్నది మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ పిల్లవాడు నా పిల్లవాడు అంటే నా పిల్లవాడు అని మళ్ళీ బృహస్పతి గారు చంద్రుడి గారు ఇద్దరు పిక్కుంటున్నారు. తత్యాజ వ్రీడితాతారా కుమారం కనకప్రభం స్పృహామాంగిరసశ్చక్రే కుమారే సోమదేవచ. మమాయం న తవేత్యుచ్చైః తస్మిన్ వివదమానయోః పప్రచ్ఛుర్ ఋషయో దేవాః నైవోచే వ్రీడితాతు సా. కథాగమనంలో మాత్రమే ఉన్నాం కాబట్టి పైన జరుగుతున్న దాన్ని కథాగమనంలో భాగంగానే తీసుకుందాము. మమాయం న తవేత్యుచ్చైః, వీడు నా కొడుకు నీ కొడుకు కాడు అని ఇటు బృహస్పతి గారు అంటారు, అటు చంద్రుడు కూడా అంటాడు. మమాయం నత, నా కొడుకే నీ కొడుకు కాడు అని ఇద్దరు అంటుంటే తస్మిన్ ఒకే పిల్లవాడి మీద వివాదమానయో, ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటే మాటలను కూడా గట్టి గట్టిగా మాట్లాడుకుంటుంటే అరుచుకుంటూ ఉంటే అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ చేరారు. చేరిన వాళ్ళలో ఋషులున్నారు, దేవతలు ఉన్నారు, అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు మీరు గొడవ పడ్డం ఆపండి అయ్యా బాబు, మనం ఆ తల్లిని అడుగుదాము, ఎవరు పిల్లవాడు అని అడుగుదాము అని పప్రచ్ఛువు వెళ్ళి తల్లిని అడిగారు. ఎవరు? ఋషులు అడిగారు, దేవతలు అడిగారు. దేవా ఋషయో దేవా. కానీ వ్రీడితాతుస ఆవిడ సిగ్గుపడుతూ కూర్చుంది, అసలు ఎవ్వరికీ సమాధానం చెప్పలేదు. నైవ కూర్చే, అస్సలు సమాధానం చెప్పలేదు. ఋషులు అడిగినా చెప్పలేదు, దేవతలు అడిగినా చెప్పలేదు. ఆవిడ ఋషులకు కూడా సంబంధించింది కదా, బృహస్పతి గారు అంగిరో మహర్షి గారి కొడుకు కదా, కాబట్టి ఋషుల తాలూకు కోడల పిల్ల ఆవిడ. వాళ్ళకి తన భర్త వైపు వంశం వాళ్ళకి చెప్పలేదు. అదే సమయంలో తాను దేవతలకు గురువైనటువంటి బృహస్పతి గారి భార్య కదా, కాబట్టి దేవతలకి కూడా సంబంధించిందే కదా ఈవిడ. కాబట్టి ఆ దేవతల వాళ్ళు వచ్చి కూడా అడిగినా ఈవిడ సమాధానం చెప్పలేదు. మమాయం న తవేత్యుచ్చైః తస్మిన్ వివదమానయోః పప్రచ్ఛుర్ ఋషయో దేవాః నైవోచే వ్రీడితాతు సా. దాంతో ఆ కుమారుడికి బుధుడికి కోపం వచ్చింది. కుమారో మాతరం ప్రాహ కుపితో లీక లజ్జయ కిన్నవోజస్య సత్కృత్తే ఆత్మాపద్యం వదాశునే అని అతను కూడా గర్వించాడు.
కుమార బుధుడు మాతరం ప్రాహ, తల్లితో కోపంగా అన్నాడు. కుపిత, చాలా కోపంగా అన్నాడు. ఏమని? అలీక లజ్జయానికి అసలు సిగ్గు లేదు, సిగ్గును నటిస్తున్నావు, సిగ్గు లేదు, సమాధానం మాత్రం చెప్పడం లేదు అని కోపం వచ్చింది. ఆ కోపంతో కిం నవోచసి, ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లేదు, నేను ఎవరి కొడుకుని నువ్వు చెప్పాలి కదా అని అడిగాడు. అసద్వృత్తే, నువ్వేం సరిగ్గా వ్యవహరించడం లేదు అన్నాడు. ఆత్మావద్యం, నువ్వు చేసిన తప్పును ఒప్పుకో, నేను ఎవరి పిల్లవాడిని అని చెప్పుకో. వద ఆశ్రమే, మిగతా పడవద్దు, కనీసం నాకైనా చెప్పు, నా తండ్రి ఎవరు నాకు తెలియాలి కదా అని అన్నాడు. మనం కథాగమనం ఈ శ్లోకానికి వ్యాఖ్యానం వరకే చేసుకుంటున్నాము. దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోకూడదు, ఇది ఇలా లేదు, అసలు అర్థం వేరే ఉంది. అది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చాలా సంక్లిష్టమైన వ్యవహారం కాబట్టి కథామయంగా తీసుకుంటున్నాము. ప్రతి శ్లోకానికి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాము. దీని మీద దుష్ప్రచారాలు సాగుతున్నాయి. కుమారో మాతరం ప్రాహ కుపితో లీకలజ్జయ కిం నవోచస్య సద్వృత్తే ఆత్మావర్త్యం వదాశ్రమే. ఎవ్వరికీ లొంగలేదు ఈవిడ. పిల్లవాడికి కూడా చెప్పలేదు, ఋషులకి దేవతలకి కాదు, కనీసం పిల్లవాడికి కూడా ఉన్న విషయం ఏంటని చెప్పలేదు. దాంతో మళ్ళీ బ్రహ్మగారి రంగంలోకి దిగి బ్రహ్మాతాం గ్రహ ఆహూయ సమప్రాక్షీత్య సాంత్వయన్ సోమస్యేత్యాహ శనకైః సోమస్తం తావదగ్రహి. బ్రహ్మగారు రంగంలోకి దిగి తాం రహ ఆహూయ, ఆవిని రహస్యంగా తీసుకెళ్లి ఒక చోట కూర్చోబెట్టి, తల్లి చెప్పు తల్లి, వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, నీ కొడుకు కూడా కోపంగా ఉన్నాడు అని సాంత్వయన్, సాంత్వన పలుకుతూ సమప్రాక్షి చక్కగా అడిగాడు. సాంత్వయన్, సాంత్వన ఎందుకు చేస్తాడు? ఆవిడ తప్పు చేస్తాను, సాంత్వన ఏమీ లేదు, అసలు తప్పు అనేది కూడా ఏమీ లేదు, కథాగమనం ఇలా నడిస్తే బాగుంటుంది, కథ రక్తి కడుతుంది అని చెప్పుకోవడమే. అలా ఆయన సాంత్వన చేస్తూ, నీకేం భయం లేదు, నీ తప్పేమీ లేదు అని సాంత్వన చేస్తూ అడిగాడు. నువ్వు చెప్తే, విషయం చెప్తే చాలు అని అడిగాడు. అడిగితే ఆవిడ శనకైః మెల్లగా ఎప్పటికో సిగ్గు విడిచి సోమస్య ఇత్యాహ, చంద్రుడి పుత్రుడు ఇతను అని చెప్పి తావత్, అప్పుడు వెంటనే సోముడు వచ్చేసాడు. వచ్చేసి నా పిల్లవాడే కాబట్టి ఆగ్రహి, నేను తీసేసుకుంటాను అని తీసేసుకున్నాడు. బ్రహ్మాతాం గ్రహ ఆహూయ సమప్రాక్షీచ్చ సాంత్వయన్ సోమస్యేత్యాహ శనకైః సోమస్తం తావదగ్రహి. తస్యాత్మయోనిరకృత బుధ ఇత్యభిధాం నృప బుద్ధ్యా గంభీరయాయేన పుత్రేణ ఆప ఉరురాట్ ముదం. పుత్రేణ ఆప ఉరురాట్ ముదం. తస్య, ఇతనికి ఆత్మయోని బ్రహ్మగారు, పరమాత్మ మూల కారణంగా ఉండేటువంటి బ్రహ్మగారు, పరమాత్మే తండ్రిగా ఉన్నటువంటి బ్రహ్మగారు ఆత్మయోని బుధ ఇది అభిధాం, బుధ అనే పేరుని అకృత పెట్టాడు. నృప, ఓ మహారాజా పరీక్షిత్తు, బుధ అనేది పెట్టాడు అంటే, బుధ అంటే పండితుడు అని అర్థం. ఇతను, ఈ బుధుడు బుద్ధ్యా గంభీరయ, చాలా లోతైన జ్ఞానం ఉన్నవాడు, లోతైన ఆలోచన ఉన్నవాడు. లోతైన ఆలోచన, బుద్ధి, సదసద్వివేకం అనేది ఈ బుధుడికి ఉంది. నిజానికి మానవులకి ఈ సదసద్వివేకానికి ఈయనే అధిపతి. లేదా సదసద్వివేకం మానవులకు ఉందా లేదా అనే సంగతి వాళ్ళ జాతకంలో బుధుడు ఎక్కడున్నాడో చూస్తే కాస్త తెలుస్తుంది. ఆయన సూచకుడుగా ఉంటాడు. కాబట్టి సదసద్వివేకానికి ఈ వ్యక్తికి ఉండేటువంటి సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రహ్మగారు బుధ అని పేరు పెట్టారు. పుత్రేణ, ఈ పుత్రుణ్ణి చూసి ఉడురాట్ నక్షత్రాలకు అధిపతి అయినటువంటి చంద్రుడు ముదమావ, చాలా సంతోషపడ్డాడు. తనకు తగ్గట్టుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, అదే సమయంలో బుద్ధిమంతుడే ఉన్నాడు, అదే సమయంలో తాను గెలిచి కూడా తెచ్చుకున్నాడు. కాబట్టి పుత్రుని చూసి చంద్రుడు చాలా సంతోషపడ్డాడు. తస్యాత్మయోనిరకృత బుధ ఇత్యభిధాం నృప బుద్ధ్యా గంభీరయాయేన పుత్రేణ అపోరురాణ్ ముదం అని శ్రీశుకుల వారు చెప్తారు. దీంతో చంద్రోపాఖ్యానం అని చెప్పుకోవాలా, లేకపోతే తారోపాఖ్యానం అని చెప్పుకోవాలా, లేదా బుధోపాఖ్యానం అని చెప్పుకోవాలా, లేదా బుధుడి వరకు ఉండేటువంటి చంద్రవంశోపాఖ్యానం అని చెప్పుకోవాలా? ఆ చెప్పుకోవలసినటువంటి భాగం ఈ 14 శ్లోకాలతో పూర్తయింది. ఇక మీద ఈ బుధుడి తర్వాత మనకి ఇంతకుముందే తెలిసినటువంటి పురూరవసులు, వాళ్ళ యొక్క చరిత్ర, అందులో పురూరవసుల చరిత్ర అది క్రమంగా వస్తూ ఉంటుంది. మనం ఇక్కడ కట్ చేసుకుంటే పురూరవసుడి చరిత్రను చెప్పుకోవడంలో కొంత సౌకర్యం ఉంటుంది.
దీన్ని యాజిలీస్గా తీసుకోకూడదు అని ముందే అనుకున్నాను. తార, చంద్రుడు, బృహస్పతి అనేటువంటి వ్యవహారాన్ని యాజిలీస్గా తీసుకోకూడదు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒకళ్ళకొకళ్ళకు ఉండేటువంటి సంబంధాలు, ఒకళ్ళ స్థానంలో ఒకళ్ళు ఉంటే ఇచ్చేటువంటి ఫలితాలు, లేకపోతే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉంటే ఇచ్చేటువంటి ఫలితాలు, వీటన్నిటినీ చాలా చాలా అంటే వేలు లక్షలు అంశాలను దృష్టిలో పెట్టుకుని అల్లినటువంటి కథ ఇది. దీన్ని మనం అంతవరకే తీసుకోవాలి. కథాగమనం బాగుంది, ఏదో వరుసగా వెళుతోంది కాబట్టి విన్నాము, ఊరుకున్నాము అనే తీరులోనే ఉండాలి. ఎందుకంటే నిజంగానే చంద్రుడు తార అనే ఆవిడ్ని ఎత్తుకెళ్ళిపోయి ఉంటే, రావణాసురుడిలాగా ఆయన ఎత్తుకెళ్ళిపోయి ఉంటే ఏదో యుద్ధం జరిగి చంద్రుడిని సంహరించడం దాకా వస్తుందే కానీ చంద్రుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇచ్చేసేయి అని చెప్పడం ఇలాంటివి రావు కదా. అలా ఎందుకు జరుగుతుంది? రావణాసురుడి విషయంలో బ్రహ్మగారో మరొకరో వెళ్ళి నువ్వు ఇచ్చేసేయి అని మధ్యవర్తిత్వం చేయలేదు కదా. ఇక్కడ ఎందుకు దిగుతారు? కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచిస్తే ఇందులో ఏమీ లేదు. కేవలం కథాగమనం ఒక కల్పితంగా కథ చెప్తేనే ఇది ఆనుతుంది అనే అభిప్రాయంతో చెప్పినట్లుగా ఉంది. సోముడికి బుధుడు ఈ వరుసలో వెళ్ళాలి అంటే సోముడికి బుధుడికి సంబంధం ఏముందని కథారూపంగా కొత్త చెప్పాలి అనే అభిప్రాయంతోనే చెప్పినట్టుంది. అంతే తప్ప దీని మీద దుష్ప్రచారం చేసుకోవడానికి మనం దీన్ని కథని ఇలా వాడుకోకూడదు. దీంట్లో ఉండే రహస్యాలు ఏమున్నాయో అవి జ్యోతిషాస్త్రం వాడిని అడిగితే వాళ్ళే జాగ్రత్తగా చెప్తారు, దాన్ని తెలుసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి సరిగ్గా తెలియకపోతే వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించుకుని తెలుసుకోవచ్చు. మనం మాత్రం దీన్ని ఏదో అంతరార్థాలతో ఉన్నటువంటి కథగా మనం అర్థం చేసుకున్నాము. అదే సమయంలో వంశ సోమస్య పావన అని అంతఃకరణ శుద్ధి వంశాన్ని గురించి వింటే జరుగుతుంది అని ప్రారంభంలోనే శ్రీశుకుల వారు ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి దీని ద్వారా మనకి ఎంతో అంతఃకరణ శుద్ధి జరగవలసినటువంటి విషయం ఉంది అని అర్థం చేసుకున్నాము. ఆ అంతఃకరణ శుద్ధిని మనం చక్కగా కలిగించవలసిందిగాను, ఇలాంటి వ్యవహారాలు మాత్రం మానవ జీవితంలో మనకు ఏమాత్రం అంటకుండా చూడవలసిందిగాను ఆ అతులిత కరుణామయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకున్నాము. ఆ ప్రార్థనతో ఈ 14 శ్లోకాల 14వ అధ్యాయంలోని శ్లోకాల పారాయణం చేసుకున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమ స్కంధే చతుర్దశాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ అథాత శ్రూయతాం రాజన్ వంశః సోమస్య పావనః యస్మిన్నైలాదయో భూపాః కీర్త్యంతే పుణ్యకీర్తయః సహస్రశిరసః పుంసః నాభిహృదసరోరుహాత్ జాతస్యాసీత్ సుతో ధాతుః అత్రిః పితృసమో గుణైః తస్య దృగ్భ్యో భవత్పుత్రః సోమో మృతమయః కిల విప్రౌషధ్యుడు గణానాం బ్రహ్మణా కల్పితః పతిః సోయజద్రాజసూయేన విజిత్య భువనత్రయం పత్నీం బృహస్పతేర్దర్పాత్ తారాన్నామాహరద్బలాత్ యదా సదేవ గురుణా యాచితో భీక్ష్ణశోమదాత్ నాత్యజత్తత్కృతే యజ్ఞే సురదానవ విగ్రహః శుక్రో బృహస్పతేర్ద్వేషాత్ అగ్రహీత్ సాసురోడుపం హరో గురుసుతం స్నేహాత్ సర్వభూతగణావృతః సర్వదేవగణోపేతః మహేంద్రో గురుమన్వయాత్ సురాసురవినాశోభూత్ సమరస్తారకామయః నివేదితోథాంగిరసా సోమం నిర్భర్స్య విశ్వకృత్ తారాం స్వభర్త్రే ప్రాగచ్చత్ అంతర్వత్నీమవైత్పతిః త్యజత్యజాశు దుష్ప్రజ్ఞే మత్క్షేత్రాదాహితం పరైః నాహం త్వాం భస్మసాత్ కుర్యాం స్త్రియం సాంతానికః సతి తత్యాజ వ్రీడితా తారా కుమారం కనకప్రభం స్పృహామాంగిరసశ్చక్రే కుమారే సోమ
प्रणतवेत्युच्चैः तस्मिन् विवदमानयोः पप्रच्छुरऋषयो देवाः नैवोचे व्रीडितातु सा कुमारो मातरं प्राह कुपितो लीकलज्जया किन्न वोचस्य सद्वृत्ते आत्मा वद्यं वदाशु मे ब्रह्मा ताम्रः आहूय समप्राक्षीच्च सान्त्वयन् सोमस्येत्याह शनकैः सोमस्तं तावदग्रहीत् तस्यात्मयोनिरकृत बुध इत्यभिधान् नृपा बुद्ध्या गम्भीरया येन पुत्रेणापोडुराण्मुदम् इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां नवमस्कन्धे चतुर्दशाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।